కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకుంది. అల్వాల్ పంచశీల కాలనీలోని ఇంట్లో ఊరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. గత 12 సంవత్సరాల క్రితం రూపాదేవిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. భార్య రూపాదేవి మధ్య మనస్పర్ధాలు ఉన్నట్టు అనుమానం వ్యక్తమవుతుంది. రూపాదేవి మిడ్చల్ మునిరాబాద్లోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి సూసైడ్ రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేపింది. సత్యం కుటుంబ సభ్యులు గత సంవత్సర కాలంగా కోంపెల్లిలోని షేడ్ బషీరాబాద్ దవేరియా విల్లాస్లో నివాసం ఉండేవారు. అయితే గత నెల రోజుల క్రితం అల్వాల్లోని పంచశీలకు షిఫ్ట్ అయ్యారు. ఎమ్మెల్యే సత్యం రూపాదేవికి దంపతులకు 2 పిల్లలు. ఎమ్మెల్యే దంపతుల మధ్య విభేదాలు ఉన్నట్లు సమాచారం. రూపాదేవి తాను చనిపోతున్నట్టు వీడియో కాల్ చేసి ఎమ్మెల్యే సత్యంకు చెప్పింది. ఆయన వెంటనే చొప్పదండి నుంచి కారులో హైదరాబాద్కు బయలుదేరారు. అయితే అల్వాల్ చేరుకున్న లోపే రూపాదేవి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటి సమీపంలో ఉన్న లెనివో ఆసుపత్రికి తరలించగా అప్పటికి ఆమె చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. భార్య మృతిని తట్టుకోలేక ఎమ్మెల్యే సత్యం ఆసుపత్రిలో స్పృహ తప్పి పడిపోయారు. కోంపెల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్న ఎమ్మెల్యే సత్యాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. ఆమె బలవన్మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.